ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు తన యొక్క రెక్కల చాటున మనం భద్రపరిచిన దాన్ని బట్టి ఆ యొక్క దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క దినమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉండేవారు అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 5, 6, 7, 8 వచనాలు ధ్యానం చేద్దాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారే ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేట చూచిదను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా నీ కృపచేత, నీ దయచేత మీరిచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. నీ గ్రంథం అందులో ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మా అందరితో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలు సరిచేసి బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తెలియజేసిన మాట మనం ఒకసారి చూచినప్పుడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని రాయబడి ఉంటుంది. దేవునికి మొరపెట్టడం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా అంటే ఇరుకైన స్థలములో నుంచి ప్రార్థన చేయటం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇరుకు దేనికి సాదృశ్యంగా మనకు ఉన్నదే అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు అది కష్టములకు సాదృశ్యంగా ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉంటుంది, అపాయకరమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉంటుంది, లేమి స్థితికి సాదృశ్యంగా ఇక ఇరుకు అనేది మనకు కానొస్తూ ఉంటుంది. అలాంటి స్థలములో నుంచి, అలాంటి అపాయకరమైన, ఇబ్బందికరమైన, శోధనకరమైన పరిస్థితుల నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు మనకు జవాబునిస్తూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని దేవునికి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. వాక్యమే కృపాసత్య సంపూర్ణుడైన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభువుగా ఉంటూ ఉంటున్నాడు. ఆ వాక్యమే ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉంటుంది అని రాయబడి ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ మనకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీ మొర ఆలకించి తగిన జవాబు నీకు ఇచ్చే దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇరుకైన స్థలములో నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడ జవాబిస్తున్నంటే, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను జవాబిస్తూ ఉంటున్నాడు. దేవుడిని ఇరుకంతటిని కూడా తీసివేసే వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి గమనించినప్పుడు 1వ దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అక్కడ గమనించినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉండవచ్చు. యెబెజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే యుండెను. వేదన పడి ఇతను కంటినని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. యెబెజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి
దయచేసెను అని రాయబడి ఉంటుంది. ఎబ్బేసు అనగా అర్థము వేదన అని అర్థము. వేదన పడి ఇతని కంటినని అతనికి ఎబ్బేసు అని పేరు పెడుతున్నాం. అయితే ఆ యొక్క ఎబ్బేసు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తిలాగా అక్కడ ఉంటూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో అనేక శ్రమలను, కష్టములను, దుఃఖమును వచ్చిన వారుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ యొక్క బాధలో నుంచి విముక్తి పొందటానికి వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క బాధను నిదానించి చూచిన దేవుడు, వారి యొక్క మూలుగును విన్న దేవుడు తన ప్రజలను విడిపించుటకు మోషేను అక్కడికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి అక్కడ అనేక రకాలైన సూచక్రియలను దేవుడు తన ప్రజల పక్షంగా అక్కడ కార్యములు చేసి ఉన్నాడు. అయితే ఆ కార్యములన్నిటి గురించి తెలుసుకున్న ఈ యొక్క ఎబ్బేసు దేవుడు ఏ విధంగా బానిసత్వంలో నుంచి మగ్గిపోతున్న తన ప్రజలను, నరక యాతన పడుతున్న తన ప్రజలను దుఃఖంతోనూ ఆ యొక్క కన్నీటితోనూ ఉన్న తన ప్రజలను అనేక రకాలైన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగించి పాలు తేనెలు ప్రవహించే యొక్క కానాను దేశముకు ఎలా తీసుకుని వచ్చాడో తెలుసుకున్న ఆ యొక్క ఎబ్బేసు ఆయన నా ప్రార్థన ఆలకించి జవాబిస్తాడని నమ్ముతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. నీవు కష్టంలో నుంచి, దుఃఖంలో నుంచి, అసమాధానకరమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, ఎవరైతే నీ నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ దేవుడు యేసు ప్రభువారని నువ్వు పూర్ణ హృదయంతో అంగీకరించి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు నీ సకల బాధల్లో నుంచి నీకు విడుదలను కలుగు చేసే వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎబ్బేసు ప్రార్థించినప్పుడు ఎబ్బేసు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అతని సరిహద్దులను విశాలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అతనికి ఏ కీడు రాకుండా అతను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు మన దేవుడు. అయితే మనము మొరపెట్టే వారంగా మనం ఉండాలి. ఎలా మొరపెట్టాలి? నిజముగా మనం మొరపెట్టాలి. విశ్వాసంతో ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడని మనం మొరపెట్టే వారంగా మనం ఉండాలి. రెండోదిగా మనం గమనించినప్పుడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు అని రాయబడి ఉంటుంది. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు నరులు మనల్ని ఏమి చేయగలరు. అక్కడ 8వ వచనం కూడా ఒకసారి మనం గమనించినప్పుడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనము ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం ఒకసారి చూద్దాం. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను ఎద్దకు పంపబడుతుని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకోనమనెను. మరొక వాక్యం చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక
దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరే. ఇక్కడ దానియేలు ఆ యొక్క దర్యావేషు యొక్క పాలనలో ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క పాలనలో ఉంటున్నప్పుడు దానియేలు దగ్గర కొంతమంది అధికారులు ఉంటున్నారు దానియేలుతో పాటు. అయితే ఆ యొక్క ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఏం చేస్తూ ఉన్నారంట, ప్రయత్నము చేస్తూ ఉంటున్నారు. కారణం ఏమిటంటే అధికారంలో తాను కూడా ఉంటూ ఉన్నాడు గనుక దానియేలుని ఏదో ఒక విధంగా ఏం చేయాలి, అతని వ్యక్తిత్వాన్ని హననం చేయాలి, దానియేలు యొక్క నీతిని హననం చేయాలి. అతడు ఎవరికి భయపడుతాడంటే దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనం పనిచేస్తున్న చోట కావచ్చు, సమాజంలో కావచ్చు, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవునితో మనం నడిచే వారంగా మనం ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసంతో భయభక్తులు కలిగి మనం జీవించేటప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాలను విశ్వాస జీవితాలను హననం చేయటానికి అనేక మంది ఏం చేస్తారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక దానియేలు యొక్క జీవితాన్ని కూడా, దానియేలు యొక్క ప్రవర్తన మీద కూడా ఏదో ఒక తప్పు మోపవలనని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అయితే దానియేలులో ఏ తప్పైనా వారు కనుగొనలేకపోయారంట. చూడండి ఎంత నీతిమంతుడిగా ఇక దానియేలు ఉంటూ ఉన్నాడో, ఎంత యథార్థవంతుడిగా ఇక దానియేలు ఉంటూ ఉన్నాడో. తన యొక్క పని పాటల్లో ఏ విషయంలో కూడా దానియేలు పొరపాటు ఏమీ చేయలేదు. ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలుగా దానియేలు ఆ యొక్క రాజ్య పరిపాలనలో తాను కూడా పనిచేస్తూ ఉంటున్నాడు. ఒక కొద్ది సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, కానీ కొన్ని సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ యొక్క దానియేలును మనం గమనించినప్పుడు ఇతను బానిసత్వముగా ఆ యొక్క దేశానికి పట్టబడి వచ్చాడు. ఆ బానిసత్వంగా పట్టబడి వచ్చిన యొక్క దానియేలు ఆ రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తిగా ఎదుగుతూ ఉన్నాడు. రాజ్య పరిపాలన విషయంలో రాజు దగ్గర ఒక ముఖ్యమైన వ్యక్తిగా తాను పనిచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రయాణమంతటిలో కూడా దానియేలు మీద ఏదో ఒక నేరం మోపటానికి ఎక్కడ కూడా తప్పు దొరకలేదు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం పరిశీలించుకుంటే మన మీద, మన యొక్క ఆత్మీయ జీవితం మీద అనేకమైన లోటుపాట్లు మనం చూస్తూ ఉంటాము. మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేక మంది పరిశీలిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నవారిని ఎవరు కూడా పరిశీలించరు, వారితో సంబంధం లేదు. కానీ దేవుని యందు మనం ఉంటున్నాం, క్రైస్తవులుగా మనం ఉంటున్నాం, క్రైస్తవులుగా మనం పిలువబడుతూ ఉంటున్నాం. క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించేవారు అని అర్థము. బైబిల్ తీసుకుని వెళ్ళే వారందరూ కూడా యేసుప్రభువును వెంబడిస్తున్నారంటే కాదు. కానీ ఎవరైతే యేసుప్రభువుని వెంబడిస్తున్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నారో అంటే వారు మారిన జీవితము. ఇదివరకు నీ యొక్క జీవితం వేరేగా ఉండవచ్చేమో, కానీ ఒకసారి నువ్వు క్రైస్తవుడుగా మారావు అనంటే, క్రీస్తుని అంగీకరించావు అనంటే క్రీస్తు యొక్క పోలికగా మనం జీవించాలని దాని అర్థము. యేసు ప్రభువుని మనం వెంబడిస్తున్నామంటే మన యొక్క నడవడికను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన క్రియలను అనేక మంది ఏం చేస్తారంటే పరిశీలించి చూస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు. ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదైనా తప్పు దొరుకుతుందేమో మాటల ఎందైనా కానీ, క్రియ ఎందే కానీ, చూపు ద్వారానే కానీ, ఏ విధంగా అయినాను ఇతను సమాజానికి కానీ, దేవుని నామానికి కానీ, లేకపోతే ఏ విధమైన పొరపాట్లు చేస్తున్నాడేమో పట్టుకోవటానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిందారోపణలు వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా మనల్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక దానియేలు యొక్క ఆత్మీయ జీవితం మీద కూడా ప్రయత్నం జరిగింది. ఎక్కడ ఏ పొరపాటు దొరకలేదంట, ఎక్కడ లంచం పుచ్చుకొనలేదు, ఎక్కడ అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోలేదు. తను కలిగిన దాంట్లో తృప్తికరమైన జీవితాన్ని తను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరిని కూడా మోసగిచ్చినట్లుగా తన యొక్క జీవితంలో లేదు. ఒక అధికారి హోదాలో ఉండే వ్యక్తి తన అధికారాన్ని ఎంతకైనాను ఉపయోగించుకోవచ్చు.
కానీ ఎక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా ఇక దానియేలు లేడు అని అంటే ఎంత ఆశ్చర్యం. దేవుని పట్ల తనకున్న భయభక్తులను ఒకసారి మనం గమనిస్తే ఎంత అమోఘమయంగా అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే దానియేలు అంటున్నాడు, దానియేలు బహుప్రియుడు అంట. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దానియేలు దేవునికి బహుప్రియుడు అంటే ఎంతగా దేవుని పట్ల నమ్మకత్వంతో తను పనిచేస్తూ ఉంటున్నాడు. దానియేలు మీద ఏదో ఒక నిందారోపణ వేయటానికి ఎంత ప్రయత్నించినా దొరకనప్పుడు ఈ యొక్క రాజ్యాధికారంలో ఉన్న కొందరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు, ఒక శాసనాన్ని రాయిస్తూ ఉంటున్నారు. రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ఆ రాజుతో మాట్లాడుతూ ఉంటున్నారు, ఆ రాజుతో విన్నపం చేస్తూ ఉంటున్నారు. అయ్యా ఒక శాసనాన్ని వ్రాయండి. ఏమిటి ఆ శాసనము అంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ దేవునికి మొరపెట్టకుండా ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క సమస్యలు నీకు మాత్రమే చెప్పాలి అని ఇటు శాసనాన్ని ఒకటి రాయించారు. ఎవరి కొరకు ఈ శాసనాన్ని రాయించారు అంటే ఒక దానియేలు కొరకు మాత్రమే ఈ శాసనాన్ని రాయించారు. దానియేలును అడ్డు తొలగించుకోవటానికి, దానియేలు మీద ఏ విధంగా ఒక నిందారోపణ వేయటానికి కూడా అవకాశం లేనప్పుడు ఒక శాసనమే రాయిస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న అధికారులందరూ ఏకమైనప్పటికీ కూడా, నీకు వ్యతిరేకంగా అనేక మంది లేచినప్పటికీ కూడా మనము మనుష్యుల వైపు చూడకుండా మనం ఎవరి వైపు చూడాలి అని అంటే దేవుని వైపు చూడాలి అనేది ఇక్కడ మనము నేర్చుకోవాలి. దానియేలు ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? ఇటు శాసనము రాయబడి ఉన్నదని దానియేలుకు తెలుసు. వెళ్ళి దానియేలు రాజునితో మాట్లాడుతూ ఉన్నాడా? అయ్యా నా కొరకు ఆ శాసనాన్ని కొంచెము సడలించండి అని మాట్లాడుతున్నాడా? వినపం ఏదని తెలియజేసుకుంటున్నాడా? నా కోసం కొంచెం దాన్ని సమయాన్ని లేకపోతే ఆ శాసనాన్ని సడలించండి అని ఏమన్నా వినపాలు తెలియజేస్తానంటే ఏమీ తెలియచేయటం లేదు. తనకు తెలుసు ఇది నన్ను పట్టుకోవటానికి చేస్తున్నారని తనకు తెలుసు. అయినప్పటికీ ఎవరికి విధేయత చూపించాడు? దేవునికి విధేయత చూపించాడు. దానియేలుకి ఇటు శాసనం రాయబడి ఉన్నదని తెలుసు. ఆ శాసనం యొక్క తీవ్రత కూడా దానియేలుకు తెలుసు. ఏమిటి ఆ తీవ్రత అంటే, ఎవరైతే ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తారో, ఎవరైతే రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తారో వారు ఎక్కడ వేయబడుతూ ఉంటున్నారు? సింహాల బోందులో వేయబడుతూనే ఉన్నారు. ఏ ఒక్క కారణం చేత తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి పొరపాటు లేని వ్యక్తి ఉన్న దానియేలు మీద ఒక పొరపాటును వేస్తూ ఉంటున్నారు, ఒక నిందన వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఏమిటా నింద అంటే దానియేలు పొరపాటు చూపించి దానియేలు అడ్డు తొలగించుకోవాలి. ఎవరిని లంచాలు తీసుకొని చేస్తూ ఉంటున్నాడు, అన్ని లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఎటు చూసినా కూడా దేవుని ఎరిగిన ప్రజలు, దేవునితో నడుస్తున్నామని చెప్తున్న ప్రజలు, మేము కూడా వాక్యాన్ని వింటున్నామని చెప్తున్న ప్రజలు, మేము కూడా దేవుని భయభక్తులు కలిగిన వారంగా ఉంటున్నామని చెప్తున్న ప్రజలు, అనేక మందిని క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దేవునికి వ్యతిరేకంగా దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ ఉంటున్నారు. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి మాత్రము ఒక అధికారకరమైన స్థానంలో ఉండి కూడా దానియేలు యొక్క జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. ఎంత భక్తి కలిగిన జీవితాన్ని దానియేలు జీవిస్తూ ఉంటున్నాడు. అసలు మనం పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క దానియేలు ఇటు శాసనం రాయబడిని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇటు శాస్త్రము సంతకము చేయబడిన దానియేలుకు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుతూ వచ్చును. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమానుకున్నట్టు చూచే రాజు సమ్ముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు
నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడదోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా. చూడండి, 30 దినాల వరకు ఎవరికి కూడా ఏం చేయకూడదంట, ప్రార్థన చేయకూడదు. 30 దినాల తర్వాత ఎవరికైనా నీ మన ఇష్టము. ఇక్కడ మనము దేవుని సముఖంలో దేవునికి ఇచ్చే స్థానం ఎలాంటిది అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. నువ్వు ఒక దేవునికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? అనుదినము మోకాలుని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? నీ అవసరాల కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? నీ కష్టాలు తొలగిపోవాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అని వీటి కొరకే ఎప్పుడైతే బాగా కష్టం వచ్చిందో అప్పుడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటాం. మిగతా సమయాల్లో ప్రార్థన చేయటంకైనా మనకు సమయం దొరకనంతగా మనం ఉంటాం. దేవునికి ప్రార్థించే విషయంలో, దేవునికి మొరపెట్టే విషయంలో మనం అనేక రకాలుగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కానీ దానియేలు అనుదినము దేవుని సముఖంలో ప్రార్థించే వ్యక్తిగాను, దేవుని సముఖంలో బతిమలాడుకునే వ్యక్తిగా ఉంటున్నాడంట. చూడండి, తాను దేవుని సముఖంలో ఎలా ఉంటున్నాడంటే ఏ విషయంలో తప్పిపోకుండా, దేవుని దగ్గర యథార్థతను కోల్పోకుండా, ఆ నీతిని కోల్పోకుండా, ఆ పరిశుద్ధతను కోల్పోకుండా దేవుని యందు నమ్మకమైన వ్యక్తిగా తాను ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ఇక దానియేలు. వెంటనే కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారు ఎవరు? శత్రువులు. ఇక్కడ రాయబడి ఉంటుంది, మనము కీర్తనలో 118వ కీర్తనలో, యెహోవా నా పక్షమును వహించి నా సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమై చూచెదను. శత్రువులైన వారు ఏం చేస్తూ ఉన్నారు? కనిపెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉంటున్నారు, ఎప్పుడు దొరుకుతాడు ఇక్కడ దానియేలు అని. దానియేలు దొరికినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తామంటే రాజు సముఖమునకు ఇక దానియేలును తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రేమలను దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ రాజు సముఖానికి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడో రాజుకు కూడా ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇటు శాసనము రాయబడి ఉందని తెలిసినప్పటికీ కూడా దానియేలు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. మనుషుల వైపు చూడలేదు, అధికారుల వైపు చూడలేదు, గొప్పవారి వైపు చూడలేదు, ఎలాంటి లాబింగ్ తను చేయించుకోలేదు. తన పక్షముగా, నా పక్షంగా మీరు మాట్లాడండి, నాకొక్కడికి ఈ యొక్క శాసనము వర్తింప చేయకుండా చూడండి, నేను ఇంతకాలం నమ్మకంగా పనిచేశాను కదా అని రాజు వద్దకు దూతలను ఎవరిని కూడా పంపించలేదు, రాజుతో కూడా మాట్లాడలేదు, రాజు యొక్క పర్మిషన్ ఏమి తీసుకోలేదు. ఈ శాసనం రాయబడి ఉందని తెలుసు, ఆ శాసనాన్ని మీరితే సింహాల బోనులో వేస్తారని తెలుసు, తన ప్రాణం పోతుందని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా తను ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాడు? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ఈరోజు మనకు ఆత్మీయ జీవితంలో, సమాజంలో మనం ఉంటున్నప్పుడు అనేకమైన నిందారోపణలు మన మీదకు వచ్చినప్పటికీ కూడా, మన మీద దేవునికి వ్యతిరేకమైన ముద్ర వేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా మనం ఎవరి వైపు ఆశ్రయించాలంటే దేవుని వైపు మనం ఆశ్రయించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని వైపు చూచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి తెలుసు, మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన మనం చూస్తున్నాడని మనం ఎరిగి మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నాడు, మొరపెట్టాడు. ఎప్పుడైతే తను మొరపెట్టాడో దేవుడు తనను ఆశీర్వదించాడు. ఇక్కడ దానియేలు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. తన యొక్క పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా అనుదినము అనుక్షణము దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, న్యాయంగా నడుచుకుంటూ ఉంటున్నాడు, ఏ తప్పిదమ్ముతనం లేదు. ఆ చుట్టుపక్కల వారు అనేక రకాలుగా దానియేలు మీద నిందారోపణలు వేయటానికి ప్రయత్నించినప్పటికీ తాను దేనికి తొలగలేదు. ఈరోజు అనేక మంది
ఊరకనే లోకంలో ఉన్న దానికి ఏం చేస్తున్నారు? పడిపోతూ ఉంటున్నారు. శరీరాశకు, నేత్రాశకు, జీవబుడంబానికి, మోసకరమైన మాటలకును వీటన్నిటికీ పడిపోయి అవిధేయులుగా మార్చబడుతూ ఉంటున్నారు. ఈ లోకంలో సిరి సంపదల వైపు ఆశ కలిగి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల వైపు ఆశ కలిగి, ఈ లోకంలో ఉన్న ధనభోగములకు ఆశ కలిగి దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. వారి జీవితాన్ని మీద అవినీతిని, అక్రమమైన మార్గాలను తీసుకొచ్చుకుంటూ దేవునికి అవిధేయులుగా మార్చబడుతూ ఉంటున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఎలాంటి పొరపాటు లేకుండా జీవిస్తున్న ఆ దానియేలు మీద చుట్టుపక్కల వారు ఏం చేస్తూ ఉన్నారు? నేరం మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. నువ్వు పనిచేసే చోట దేవునికి నీకు వ్యతిరేకంగా అనేక మంది నీ మీద నిందారోపణలు వేయటానికి ప్రయత్నం చేయొచ్చేమో. నేను ఒంటరిగా చేయాలని నీ మీద కుట్రలు చేయొచ్చేమో, కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడనేది మనము గమనించాలి. ఇక దానియేలు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు ఈ దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తూ ఉంటున్నారు. ఆ సింహాల బోనులో వేసినప్పటికీ కూడా ఆ మరణపు ఛాయలు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా దానియేలులో ఎలాంటి మార్పు లేదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సింహాలు నోరులను మూసివేస్తూ ఉంటున్నాడు. వెలుపలకు తీసుకుని వస్తూ ఉంటున్నాడు. క్షేమకరంగా తీసుకొని వస్తూ ఉంటున్నాడు. సంతోషకరంగా తీసుకొని వస్తూ ఉంటున్నాడు. దేవుడి సింహాలు నోరులను మూయించి వేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క రాజే దానియేలు దేవుడు వంటి దేవుడు ఎవరు లేరని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఎవరైతే దానియేలు మీద నిందన వేయటానికి, దానియేలు యొక్క జీవితాన్ని పాడు చేయటానికి, దానియేలుని భూమి మీద లేకుండా చేయటానికి ప్రయత్నించిన వారందరూ కూడా సింహాల బోనులోకి వారు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వారి జీవితాలు ముగించబడ్డాయి. ఎబ్బేజును ఆర్థిక సమస్యల నుంచి విడిపించిన దేవుడు, ఏ కీడు రాకుండా ఆయన చుట్టూ కంచెన వేసిన దేవుడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని సంరక్షించును. ఏ కీడు రాకుండా ఎబ్బేజు యొక్క జీవితాన్ని దేవుడు సంరక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఏ కీడు రాకుండా, ఎలాంటి దానియేలు మీద ఎలాంటి ప్రమాదము లేకుండా దేవుడు సంరక్షించి వెలుపలికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఒక అన్యుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. ఆయన ఆనుకుని దానియేలు ప్రార్థించినప్పుడు, దానియేలు బతిమలాడుకున్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసిన పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించిన వ్యక్తిగా ఉన్నాడు. దానియేలుకు గొప్ప సాక్ష్యాన్ని భూమి మీద దేవుడు ఇచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. మేలైనది ఏమిటంటే, మనము ఎవరిని ఆశ్రయించడానికి వెళ్తామంటే మనకున్న సమస్యలను బట్టి అధికారుల ఎద్దకు, రాజుల ఎద్దకు పరిగెత్తుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. కానీ గొప్ప దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా న్యాయం తీర్చే దేవుడు, నిన్ను ముట్టాలంటే ఆయన కనుగుడ్డను ముట్టాలని వాగ్దానం ఇచ్చిన దేవుడిని మాత్రం మనం ఏం చేస్తుంటే దూరపరుస్తాము. అలా కాకుండా దానియేలు వలె ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవునియందు విశ్వాసం కలిగి మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు నీ సమస్యను అంతటిని కూడా ఆయన తీసివేసే దేవుడిగా ఉంటున్నాడు. ప్రతి సమస్యకు యేసే జవాబు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినము నుంచి ప్రతి విషయంలో అనుదినము దేవుని సముఖంలో ప్రార్థించే వ్యక్తులుగాను, మనకు అవసరమైన విషయంలో కాదు కానీ ప్రతి దినము ముమ్మారు దానియేలు ప్రార్థించినట్లుగా మనం కూడా ఇక నుంచి విశ్వాస యాత్రలో దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించకుండా ఆయన కొరకు నిలబడే వ్యక్తులను గాను, విశ్వాసంలో ఆత్మీయత విషయంలో ఎదిగే విషయంలో మనం దేవుని వైపు చూచే వ్యక్తులను గాను యథార్థవంతమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం నుంచి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మనం యథార్థత కలిగి మనం జీవించినప్పుడు ఈ లోకంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి నిందారోపణలు వచ్చినా మనం దేవుని వైపుగా మనం చూసినట్లయితే దేవుడు వాటన్నిటిలోంచి నేను విడిపించి, ఎవరైతే నీ మీద నిందారోపణలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మీద ఈ లోక సంబంధమైన వాటి విషయంలో నీ మీద నేరారోపణ చేస్తున్నారో దేవుడు వారిని ఆ శిక్షకు అప్పగిస్తూ ఉంటున్నాడు.
ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని ఆయన మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుని ఎదుకురా, దేవుని ప్రతి సమస్యకు జవాబునిచ్చే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, ఈ వాక్యం ఉంటే నీ బిడ్డలకు హృదయాలలో ఈ వాక్యం నూరంతలుగా ఫలించుటకు నీ కృపను మీరు దయచేయండి. దేవుని యందు ప్రభు ఆధారపడే బిడ్డలముగా, ప్రతి విషయంలో నీకు మొరపెట్టే బిడ్డలముగా, దేవుని నీ ద్వారా అద్భుత కార్యములను మా జీవితంలో చూచే బిడ్డలముగా మేము ఉండుటకు కృప దయచేయమని వింటున్న బిడ్డలకు హృదయంలో ఈ వాక్యం నూరంతలుగా ఫలించి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వించమని, పరీక్షలు రాసిన విద్యార్థులను, రాస్తున్న విద్యార్థులను దేవ వారికి భవిష్యత్తును తను నీ చేతికి అప్పగిస్తూ మంచి మార్కులతో వారందరూ కూడా ఉత్తీర్ణులై తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొచ్చేవారుగా ఉండి కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునుడియు ప్రభువైన యేసు క్రీస్తునుడియు పరిశుద్ధాత్మిక అందున్న సహవాసము ఇచ్చిన మనకున్న సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.